ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన బైపాస్ రోడ్డులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్ఎఫ్ కార్మిక పోరాట సమితి అధ్యక్షులు గొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మే 28, 2025 కార్మిక ఎన్నికల సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త గొల్ల చంద్రశేఖర్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గొల్ల చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి, ఎందుకు గెలిపించాలి అంటే ఏఐటీసీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే 105 సంవత్సరాలు కలిగిన భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీ. ఏఐటీసీలకు వెళ్ళి వచ్చింది ఐఎన్టీసీ, అదేవిధంగా హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు అన్ని సంఘాలు ఏఐటీసీలకు వెళ్ళి వచ్చినాయి. 105 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన ఏఐటీసీ మరి ఎందుకు మన చంద్రశేఖర్ గారికి శేఖర్ అన్న గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, భారతదేశంలో అనేక పరిశ్రమల్లో దాదాపు ఇక్కడ పక్కనే ఉన్న బిహెచ్ఎల్లో కృష్ణంరాజు అనే ఇంటర్నల్ నాయకత్వాన్ని గెలిపించాలని కృష్ణంరాజు గారిని నిలబెట్టి అక్కడ గెలిపించింది. ఇప్పుడు కూడా రికగ్నైజ్ లో ఉన్నాడు కృష్ణంరాజు బిహెచ్ఎల్. అదేవిధంగా ఈసీఎల్లో బోస్ అని చెప్పి ఇప్పుడు ఏఐటీసీ స్టేట్ నాయకుడు, ఆయన అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శి. ఓటు అనేది చాలా ఆయుధము. ఎంతమంది ఏం చేసుకున్నా, 8 మంది కాదు 80 మంది ఒకటి ఉన్నా, మన కార్మికులు ఒకటి ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. కార్మికుడు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మన పులి, ఇది పులి చాలా రోజుల నుంచి మన ఎంఆర్ఎఫ్ స్వతంత్రం తెచ్చిన పులి ఇది. ఇది పులితోనే స్వతంత్రం వచ్చింది. ఎప్పుడైనా పులే, ఇప్పుడైనా పులే. భయపడే అవసరం లేదు. మనము మెజార్టీతోని గెలిపించి మనం మొత్తము డిపార్ట్మెంట్లు పూర్తిపట్టిపోయినాయి. మొత్తము సూపర్వైజర్లు ఇంకా భయభక్తులు లేవు. అందరికీ స్వేచ్ఛ లేదు. భయభ్రాంతులకు గురైపోయినాము. కాబట్టి మన భయం పోవాలంటే మన శేఖరన్నకు ఓటేసి శేఖరన్నతో పాటు మనం కూడా పుల్లు అవుతాం. ఒక పులియంబడి అందరు పుల్లులమే. అందరూ కలిసి శేఖరన్నని కల్పించి మన కోరికలను అన్ని సాధించుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మాకు వచ్చిన సమాచారం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో యావత్ భారతదేశ రామాయణ పాత్రంలో కౌరవులు 100 మంది, పాండవులు 5. ఇది గుర్తే. మాయ మాటలతోటి, మభ్య చేతులతోటి పాచిక వేసి గత 30 సంవత్సరాలుగా పాండవులను వనవాసము చేసినారు, వనవాసం పంపించినారు. ఒక్కరు కాదు, ముగ్గురు కాదు, 8 మంది సంఘాలతోటి అప్పటి నుండి ఇప్పటిదాకా కార్మిక అండదండతోటి ఆ పాండవ యుగమే ఇక్కడ కొత్త గొల్ల చంద్రశేఖర్. అప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది. అట్లాగా నక్క గుణం కలిగిన ఈ సంఘాలు పులులు చూసి తట్టుకుంటాయా అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను. కానీ తట్టుకునే శక్తి లేదు. ఎందుకంటే ఆ పులి వెనకాల కూడా మరో ఏఐటీసీ ఒక అనుబంధం కాదు. ఒక దేశ చరిత్రలో ప్రపంచ దేశాలలో పేరుగాంచిన ఏఐటీసీ 105 సంవత్సరాలుగా గుర్తెరిగిన జెండా ఆయన వెనకాల ఉంచుతున్నాము. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని కూడా మీకు చెప్తున్నాను. 28 తారీఖు సందర్భంగా ఈ రోజు సంగారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మరి ఏఐటీసీ రాష్ట్ర నాయకులు అన్న సాయిలన్న గారు, మరి అదే రకంగా జనరల్ సెక్రటరీ ప్రసాద్ గారు, మరి నీలకంఠ గారు, మరి మా యొక్క కార్మిక పోరాట సమితి నాయకులు అందరూ, మరి మల్లేశం జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, మరి ఇక్కడికి ఇచ్చిన కార్మిక అందరికీ, మరి ఇక్కడ పాత్రికేయులందరికీ, మన ఎంఆర్ఎఫ్ కార్మికులు ఇక్కడ సంగారెడ్డి ప్రాంతంలో సమావేశం అయినామంటే మన ఎన్నికలలో పోటీ చేస్తున్నాం. కార్మిక పోరాట సమితి గెలిపించుకోవడానికి ప్రాంతాల వారిగా మన సమావేశాలు ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు తెలుసు లోపల ఏం జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పారు, చాలా చెప్పారు. కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు టైం లేదు కనుక ఇంకా వేరే వాళ్ళు మాట్లాడిద్దాం అనుకుంటున్నా, లేదు కనుక నేను మాట్లాడుతున్నా. మరి మీకు మన దగ్గర ఉన్నాయి గతంలో 11 యూనియన్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి.
ముఖ్యంగా మీరు అందరూ గమనించండి. 11 ఎందుకు చేసుకున్నారంటే మరి వాళ్ళంతా మరి పోటీ చేయడానికే కాదు, ఎవరు 2 కోట్లు ఇస్తారు, ఎవరు 3 కోట్లు మరి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. దమ్ము లేదా దద్దమ్మలా? మరి నిజంగా మీకు దమ్ముంటే మరి నేను కూడా ఒక కార్మికుడిని, గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా. మరి మీరు నాతో పోటీ పడవచ్చు కదా. మరి కార్మికులకు ఎక్కడన్నా అన్న చెప్పిండి ఇప్పుడు ఇంతకుముందు సాయిలన్న. మరి అదే రకంగా ఏ కార్మికునికన్నా గౌరవం ఇస్తున్నారా? మరి నోటీస్ బోర్డుల కాడ చూసిండ్రు మీరు, ఏదైతే ఫ్లెక్సీలు కట్టిండ్రు, 2 గుర్తింపే లేదు. అరే నాయనా, రేపు పొద్దుగాల నువ్వు ఇచ్చే మేనిఫెస్టో రేపు వచ్చే సమస్యల మీద ఎవరిని అడగాలి, ఏ పేరు పెడతావు, ఎవరిని అడగాలి అంటే తప్పించుకోనికే, దొంగలలాగా తప్పించుకోనికే. మరి ఏదొచ్చినా మాకే రావాలి, ఎవడొచ్చినా మా దగ్గరికే రావాలని చెప్పేసి నిరంకుశ ధోరణితోని మరి చేస్తున్నారు మీరు. కనుక గతంలో కూడా నేను వ్యతిరేకించిన, మరి ఏదైతే మీరు ఎక్కడైతే ఫ్లెక్సీలు కడుతున్నారో ఒక్క కార్మికుని కూడా గౌరవం ఇవ్వకొచ్చిండ్రు. మీరంట ఎవడో మోనార్కంట ఈ మధ్యన ఎందుకో 8 పార్టీలు ఒకటైనాయి. మీరు చూసిండ్రు 8 పార్టీలు ఎట్లా ఒకటైనాయి అంటే పోటీ చేస్తున్నాయి. 4 ఇంతకుముందు ఉంటే 11 ఇక 3 బయటి మేము, ఒకటి కేపీఎస్, ఒకటి TMTW అని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. మరి ఇంకోటి ఏదైతే ఉన్నదో మరి బిఎంఎల్, మరి ఇక థియేట్ అంటే 8 వాళ్ళు ఏమంటున్నాడు. ఇక 9 ఎవరు అంటే 9 కలుపుకున్నారు వాళ్ళు. 9 ఎవరంటే మేనేజ్మెంట్. ఇక మేనేజ్మెంట్ ఏంటంటే 9 మందిని కలిపింది. అయ్యా మీరు కులశేఖర్తో తట్టుకోరు, కేపీఎస్తో తట్టుకోరు, మీరు అందరు ఒకటి కండి. మీరు ఇట్లయితేనే అవుతుంది, లేకపోతే మీరు గెలవరు. మీరు గెలవాలి అంటే ఇగో మేము చెప్పినట్టు మేము సహకారం చేస్తాం మీకు, మీరు చెప్పింది ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు అనుకొని మరి అందరు కలుస్తున్నారు. మరి కలిసి ఇంతకుముందు చూసిండ్రు, ఇంతకుముందు వీళ్ళంతా ఎటువంటి వాళ్ళ మీ అందరు తెలుసు, కార్మికులకు సేవ చేసిండ్రా ఎవరన్నా? అందరు కూడా గెలిచిన వాళ్ళే. మరి 90% మంది లీడర్లు అందరూ మన కంపెనీలో ఇప్పటికే జరిగిన ఎలక్షన్లలో 90% మంది లీడర్లు వాళ్ళ పక్కకున్నారు, కార్మికులు మన పక్కకున్నారు. మన దగ్గర ఉన్నది ఒక 5% లీడర్లు లేరు. మరి ఇక్కడ ఉన్నదంతా మన యొక్క సోదరులు అందరు ఉండి ఇప్పటిదాకా 30 ఏళ్ల తండ్రి ఆశీస్సులతోనే మనం ముందుకు పోతున్నాం. మరి ఇప్పుడు చెప్తున్నారు అగ్రిమెంట్ లేని టైంలో అగ్రిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సిగ్గుందా అని అడిగినా ఇంతకుముందు అయ్యా మీకు మనకు మే నుంచి మే దాకానే మనకు 2 సంవత్సరాలు ఉన్నది. మరి 2 సంవత్సరాల కాలం మే అయిపోతుంది, జూన్ అయిపోయినాక జూలై 1 నుంచి మనకు అగ్రిమెంట్ డేట్ ఉంది. నీ కాలం అయిపోయినాక ఎట్లా చేస్తావు అంటే దానికి సమాధానం చెప్పు. ఏదో మళ్ళీ ఏమంటాడు చట్టాలు అని చెప్తావు, 1947 చట్టం అని అదని ఇదని చెప్పి కార్మికులకు తెలియదని చెప్పి మాయ మాటలు చెప్తున్నావు. అరే నాయన నువ్వు అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్లు కావాలి, నువ్వు ఇచ్చే చార్టప్ డిమాండ్ ఇచ్చే అధికారం ఉంది అనుకుందాం. తీసి పక్క పడేస్తాడు గెలిచినోడు, మళ్ళీ గెలిచినోడు. ఎందుకంటే నీ డిమాండ్ ఎందుకు కొనసాగిస్తాడు నైనా? ఆ జూన్లో ఎలక్షన్లు అయినాక ఎవరు గెలిస్తే అగ్రిమెంట్ లో వాడు ఆ చర్చలు వాడి డిమాండ్ వాడిస్తాడు. మరి అది తెలియకుండా సిగ్గు లేకుండా మేము అగ్రిమెంట్ అంటే మేము చేయమారాదద్దామా? మాకు రాదా? మాకు మిగతా యూనియన్లకు రాదా? నువ్వు ఒక్కడే మొగడో తోడిగాడో? నీకు ఒక్కటే అడుగుతున్నా, నువ్వు MRF లా ఎప్పుడు అడుగు పెట్టినావో ఫస్ట్ చెప్పు. నువ్వు మొగడవు, నువ్వు MRF లో ఎన్నికలలో ఎప్పుడు అడుగు పెట్టినావో చెప్పు. మా కంపెనీ 1991 నుంచి స్టార్ట్ అయింది. 91 మరి ఆల్ ఇండియాకు వర్తించే యాక్ట్ ఏదైతే ఉన్నదో మరి అందరికి వచ్చినప్పుడు మనకు వస్తుంది. సరే ఒక MRF లోనే బోనస్ అంటున్నావు, మరి పక్క కంపెనీలలో నువ్వు ఎన్ని కంపెనీలలో అధ్యక్షుడుగా ఉన్నావు? మరి ఆ కంపెనీలలో ఎందుకు చెప్పకొచ్చినావు? మాకన్నా ముందు ఉన్న కంపెనీలలో మరి 2014 నుంచి యాక్ట్ వచ్చింది. మరి యాక్ట్ వచ్చిన దాన్ని నువ్వు ఎన్నో కంపెనీలలో అధ్యక్షున్నావు. అంటే ఏ కట్టలు కట్టినావు చెప్పు మల్లేశం గారు. నువ్వు ఎందుకు ఇప్పేలేవు? ఈ MRF నేను ఇది చేస్తున్నావు. వస్తే సంతోషపడతాం అందరం కార్మికులం. మేము కూడా నిన్ను వ్యతిరేకించడం కాదు, నువ్వు చెప్తున్న విధానం తప్పుగా ఉన్నది, నువ్వు కొట్లాడుతున్న విధానం తప్పుగా ఉన్నది. మరి ప్రయోగాలు చెప్పుకొని చెప్పారు. అసలు ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు వాళ్ళు. అతను బోనస్నే కొట్టాడుతున్నా 10,000 రిటైర్మెంట్ బెనిఫిట్ 6 లక్షల నుంచి 6.5 లక్షలు వస్తాయి. కావాలంటే గూగుల్లో చూసుకోండి. నేను PF ఆఫీస్ నుంచి గవర్నమెంట్ లింక్ ఉందని ఇప్పిస్తా అని చెప్పినావు. దాని మీద ఎందుకు కేసు అంటే వాస్తవంగా